నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏబి వెంకటేశ్వర్ల గారి సస్పెన్షన్ ని ఎత్తివేయాలని చెప్పేసి క్యాట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసినట్టయితే క్యాట్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏంటంటే ఏబి వెంకటేశ్వర్ల గారి సస్పెన్షన్ అయితే ఎత్తివేయాలని, అంటే ఫస్ట్ టైం అయినప్పుడు కూడా మళ్ళీ ఎందుకు వాళ్ళ మీద కేసు వేశారు అని చెప్పేసి అయితే వాళ్ళు అడగడం జరిగింది. దానికి వాళ్ళు వివరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకోమని, విధుల్లోకి తీసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎలా చూడాలి? మొత్తానికి ఏబి వెంకటేశ్వర గారు ఆన్ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. డీజీపీ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి చాలా ఆరోపణలు ఎదుర్కొని రెండోసారి కూడా సస్పెన్షన్ గురయ్యి, అంటే ఎటువంటి ఆరోపణలు మాత్రమే కానీ అవేవి నేరారోపణ ప్రూవ్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అంటే ఆయన చేసిన నేరం ఏంటి అని కీన్గా పరిశోధిస్తే కేవలం ఇంటెలిజెన్స్ డీజీగా ఉండడం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. సో అలాంటప్పుడు ఆయన నచ్చలేదు, ఎప్పుడో ఆయన అధికారాలు కానీ ఆయన ఇది కానీ నచ్చలేదు అనుకుంటే, నిజంగా ఆయన ఒక ఫేవర్గా ఉన్నాడు అనుకుంటే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడము ఇంక దీనికి విధులకు చేయొచ్చు కదా. అలా చేయలేదు, కావాలని ఉంచి వాటిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ముందు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే దేనికోసం సస్పెండ్ చేశారు? ఇప్పుడు మన చంద్రబాబు గారి స్కిల్ స్కామ్ సంబంధించి ఎలాగైతే సస్పెండ్ చేశారో ఆయనకు కూడా నిఘా పరికరాలు, అంటే సీసీ కెమెరాలు కానీ కొన్ని రకాల ఫుటేజ్ విషయంలో కానీ, ఆ సర్వర్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా రూపాయి కొనాల్సిన 10 రూపాయలు కొనాలని ఏదో క్రియేట్ చేశారు. ఇప్పుడు మన చంద్రబాబు గారు స్కిల్ స్కామ్ ఏదైతే చేశారో, స్కిల్ స్కామ్ అని క్రియేట్ చేశారో, ఆ పత్రాలను మనం తగలబెట్టారుగా. సో దీనికి పెద్ద ఇష్యూగా రాలేదు కాబట్టి, ఎందుకు ఇది ప్రజాప్రతినిధి కాదు కాబట్టి. సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా, ఆ స్థాయి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. సో సస్పెండ్ చేశారు. సరే, కామ్గా ఊరుకున్నాడు. బట్ ఆయన అపీల్ చేయాల్సింది చేశాడు కోర్టుకు. సో మళ్ళీ ఏం చేశారు? 2 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ విధుల్లోకి తీసుకొని ఈసారి ఏదో ఒక డమ్మీ పోస్ట్ లాంటిది ఒకటి పెట్టి స్టేషనరీ విభాగానికి, పోలీస్ విభాగానికి అవసరమైన బుక్స్, పెన్స్, వాటి ఏమైనా ప్యాడ్స్ అట్లాంటి అవసరం ఉంటాయి కదా, స్టేషనరీ వేర్ హౌస్ లాంటిది, అట్లాంటి వేర్ హౌస్ చూసుకునే అధికారులాగా నియమించారు. నియమించి ఒక 2 నెలలు ఆయనకి మళ్ళీ అధికారం కల్పించి 2-3 నెలల్లో సంథింగ్, మళ్ళీ ఒక 6 నెలలు సంథింగ్ చేశారు, గుర్తులేదు. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సస్పెండ్కి అప్లై చేశారు. అంటే ముందు సస్పెన్షన్, మళ్ళీ సస్పెన్షన్ ఏంటి? సుప్రీంకోర్టుకి నేను వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్గా ఇవాళ సస్పెన్షన్ ఎత్తేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. ఒక అధికారికి, అందులో సీనియర్ మోస్ట్ అధికారి, సివిల్ సర్వెంట్ అయిన అధికారికి రెండోసారి ఎట్లా చేస్తారు అని చెప్పి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతుందో క్యాట్, దాన్ని సవాల్ చేసింది. సవాల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బాబు సస్పెన్షన్ ఒకసారికి చేస్తారు, రెండోసారికి చేయరు, కంటిన్యూస్ గా చేయరని చెప్పి వీళ్ళు తెలివిగా ఉపయోగించారు. ఒకసారి సస్పెన్షన్ మాక్సిమం 2 months, మినిమం 2 months నుంచి మాక్సిమం 2 years. సో ఆ 2 years పరిధి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు 5 నెలలు విధుల్లోకి తీసుకొని మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకో 2 years సస్పెండ్ చేయడం అనేది చాలా, అంటే ఎంత మనోవేదనకు గురై ఉంటారు. బట్ వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వెంట్స్ అయిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఇదైనా ఉంటారు కాబట్టి అతను ఏం చెల్లించలేదు, అపీల్ చేసుకున్నాడు. సో సెంట్రల్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళకి ఆయనకి ఒత్తాసు పలికింది, మద్దతు సస్పెన్షన్ రెండోసారి చెల్లదు, ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి. ఏదైతే ఈ 2 ఏళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా సస్పెండ్ చేశారో ఆ 2 ఏళ్ళకి సంబంధించిన హైక్, ఒకవేళ టీఏడిఏలు ఏమైనా యాడ్ అయితే అవి, వాటితో పాటు ఫిట్మెంట్ ఏమైనా యాడ్ అయితే అవి, దాంతో పాటు మీరు అన్నట్టు ఏరియాస్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ మామూలు శాలరీ వస్తుంటది, ఆ శాలరీతో ఏవైతే కట్ చేసి ఇచ్చారో వాటన్నిటి కూడా ఏరియాస్ పే చేయాలి. 2 ఏళ్ళు అంటే సుమారుగా 24 నెలలకు సంబంధించిన ఏరియాస్ రాబోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆన్ డ్యూటీ అని కూడా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆన్ డ్యూటీ కరెక్ట్గా ఎన్నికల ముందున్న నేపథ్యంలో, ఇంకొక 4-5 రోజుల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇటువంటి వ్యక్తికి ఆన్ డ్యూటీగా ఇవ్వడం అనేది నిజంగా ఆయనకి ఎంత ఊరటగా ఉంటుందంటే, ఇప్పుడు అసలు నా డ్యూటీ ఏంటి నేను చూపించుకుంటా అనే ఒక ఫీల్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా సుప్రీంకోర్టు ఆ విధంగా ఆర్డర్స్ పాస్ చేయడం, తర్వాత ఆయనకు కూడా ఆన్ డ్యూటీలో ఉండడం అనేది మంచి పరిణామంగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కొక్కటిగా కొంతమంది ఎవరైతే ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేశారో వాళ్ళందరినీ ఒకవైపు బదిలీ చేస్తూ, ఇట్లాంటి వ్యక్తులందరికి కూడా ఫేవర్ గా చేస్తూ అనేది మంచి పరిణామంగా అనుకోవచ్చు. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇటువంటి సస్పెన్షన్స్ ఈ 2 ఏళ్ళు కానీ లేకపోయింటే అసలు 4 years కెరియర్ అంటే ఏ స్థాయి ఉండదు. ఎంత ఇప్పుడు సస్పెన్షన్ అనేది ఒక చిన్న, ఆయన సర్వీస్ రికార్డులో ఒక చిన్న మచ్చలాగా ఉండిపోయింది. అసలు ఏ తప్పు చేయకుండా అట్లా బాధపడడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు ఆన్ డ్యూటీ, పైగా ఎరియర్స్ అని పే చేయడం అనేది నిజంగా ఆ స్థాయి అధికారికి
చాలా ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈయన సస్పెన్షన్ ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారేమో అని నాకు చిన్న అనుమానంతో తనైతే చేశారు. మరి ఇప్పుడు విధుల్లోకి వస్తున్నారు, మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అదే అంటున్నారు, అది సపోర్ట్ చేశారేమో అని కాదు. చంద్రబాబు గారు పెట్టుకున్నారంటే చంద్రబాబు గారు ఫేవర్ గా ఉన్నారు. ఫేవర్ గా ఉంటే మరి ప్రూవ్ చేయాల్సింది కదా. 2 ఏళ్ళు సస్పెన్షన్ కూడా ప్రూవ్ చేయలేకపోయారు కదా. ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి సస్పెన్షన్ అనేది ఎత్తివేసి వచ్చేసి మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. మరలా కంటిన్యూస్ గా ఈయన అయినా సస్పెండ్ చేసినా కూడా ఈయన చలించట్లేదు. ఈయన ఎలా ఆడుకోవాలి, ఈయన ఎలా తొక్కు పెట్టాలనే ఉద్దేశమే తప్పితే ఇప్పుడు నిజంగా ఇప్పుడు అధికారులు అనేవారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఏది ఉంటే వాళ్ళు ఫాలో అవుతారు. ఎంతవరకు మరీ చట్టానికి విరుద్ధంగా కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేసే పనులు ఏమైనా ఉంటే వాళ్ళు ఫాలో కారు. ఈ నిజంగా చట్టానికి వ్యతిరేకంగా ఏదో ఫాలో అయితే ఎప్పటికి ఖచ్చితంగా ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోవాలి కదా. ఏ అస్సామో లేదంటే కాశ్మీర్ వెళ్ళిపోవాలి. ఈయన వెళ్ళలేదు కదా, ఈయన చేయలేకపోయారు. మరి అంటే అట్లీస్ట్ ఈయన చేయించాలనుకున్నారో లేదా ఈయన ఇక్కడే ఉంచి సాధిద్దాం అనుకున్నారో తెలియదు. కానీ 2 ఇయర్స్ సస్పెండ్ తర్వాత కూడా మరలా ఇక్కడే ఉంచి వేరే బాగా అంతగా ప్రాచుర్యంలో లేని అంత ప్రాధాన్యత లేని వింగ్కి హెడ్గా పెట్టేసి డిఐజీగా పెట్టేసి లేనిపోని ఇష్యూస్ పెట్టడం ఇవన్నీ చేశారు. బట్ అవన్నీ కాకుండా ఆయన మీద ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ ట్రాష్, ఏవి ప్రూవ్ చేయబడ్డది. కాబట్టి నిజంగా ఇప్పుడు ఈ నాయకులు అంటుంటారు కడిగిన ముత్యంలా అని. నిజంగా కడిగిన ముత్యంలా ఆయన వచ్చారు. ఏదైతే సఫర్ అయ్యారో ఇంకాస్త స్ట్రిక్ట్ గా చేయాలనుకుంటారు. ఒకసారి ఆయన స్ట్రిక్ట్ గా చేసినందుకు లేదా ఎవరికి ఫేవర్ లేకుండా న్యూట్రల్ గా ఉన్నందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇంకెటువంటి చెత్త పనులు వెధవ పనులు చేయనని ఖచ్చితంగా ఆయన అనుకుంటాడు. ఆయన నేను చేయకుండా నిన్ను చేశారు, ఇప్పుడు వీళ్ళు చూపిస్తాను అన్నట్టుగా కూడా మరి కాస్త నిఖార్సుగా పనిచేయడానికి చూస్తారు. దట్టు ఐపీఎస్ ర్యాంక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా ఫార్వర్డ్ గా ఉంటుంది. అంటే వాళ్ళు మంచి ఏజ్ లోనే ఈ ఏజ్ కి ఆ డీజీపీ ర్యాంక్ వెళ్ళిపోయారంటే మంచి ఏజ్ లోనే జాబ్ వచ్చి ఉంటుంది. సివిల్ సర్వెంట్స్ లో ఎన్నో డక్కా ముక్కలు తిని ఉంటారు, ఎన్నో హడ్డిల్స్ ఫేస్ చేసి ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇట్లాంటి ఎన్నికల టైంలో మంచి పవర్స్ గా ఇస్తే సజావుగా సాగేలాగా నిష్పక్షపాతంగా సాగేలాగా ఎవడు ఏది మిస్టేక్ చేయకుండా కూడా చూసుకునే పవర్స్ రైట్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఈ రోజు అయితే మనకు రిజల్ట్ అయితే అంటే విధుల్లోకి రమ్మని ఆదేశాలు చేశారు కదా, మరి ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆన్ డ్యూటీ అన్నట్టేనా? ఆన్ డ్యూటీ అంటే ఇప్పుడు ఆన్ డ్యూటీ అన్నట్టు మళ్ళీ మరి అక్కడ ఎలా ఉండబోతుంది అంటే మళ్ళీ తనకి మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత కదా, సో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అదే అంటున్నాను కదా. ఇప్పుడు నేను నేనంటే చూపిస్తాను ఫీల్ ఉంటుంది కదా. బట్ ఆ స్థాయిలో ఎంతో అనుభవంగా ఉన్నారు కాబట్టి బయటపడకుండా కామ్ గా ఉంటారు. కానీ బట్ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉందంటారా? అవకాశాన్ని ఎట్లా సద్వినియోగపరుచుకుంటారో మీరే చూస్తారు. ఎందుకంటే చెప్తున్నారు కదండి, ఒక లోకల్ గా ఉండే సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళే వాళ్ళకి ఎవరైనా కావాలి ఇరికించారు ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి మరి కాస్త స్ట్రిక్ట్ గా సీరియస్ గా చేస్తారు. ఇంకా ఆ స్థాయి వ్యక్తి అంత అనుభవజ్ఞుడు, వయసు కూడా పెద్దది కదా, వయసుతో పాటు వచ్చే ఆలోచన ఏదైతే ఉంటుందో అనుభవం ఏదైతే ఉంటుందో అది ఇంకా షార్ప్ గా పనిచేస్తుంది కదమ్మా. ఆ షార్ప్నెస్ ఏంటనేది మనం రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు పోలింగ్ నుంచి అప్ టు కౌంటింగ్ లో కూడా మనం చూస్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.